హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో టేస్టీ రైస్ చూపించబోతున్నాను. కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా సరే చాలా తేలికగా చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. నీళ్ళు మాత్రం ఎక్కువగా వేసుకోకండి, సరిపడా మాత్రమే వేసుకొని కొబ్బరిని అంతటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ లోపు రైస్ అనేది కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో బియ్యాన్ని వేసుకొని ముందుగా మిక్సీ పట్టించుకున్న కొబ్బరి నుంచి పాలు తీసుకోవాలి. ఈ విధంగా జాలి గరిటైనా లేదా కాటన్ క్లాత్ పైన అయినా వేసుకొని వడగట్టుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని వడగట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అందుట్లో మరొక గ్లాస్ నీళ్ళు వేసుకొని వడగట్టుకోవాలి. మనకి ఎన్ని పాలు అవసరమో అంతవరకే తీసుకోవాలి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. పాలు చిక్కగా ఉంటేనే మనకి రైస్ టేస్టీగా ఉంటుంది. నీళ్ళు తక్కువైతే నీళ్ళు కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైన వాటిలో మళ్ళీ నీళ్ళు తీయలేము కాబట్టి నీళ్ళు కాస్త తక్కువగా వేసుకొని కొలత అనేది తీసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు పాలు అయితే సరిపోతాయి. లేదా నార్మల్ బియ్యం తీసుకుంటే 1కి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి నుంచి పాలు తీసుకోవాలి. ఈ పాలను కడిగిన బియ్యంలో కొలత తీసుకొని వేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే అన్నం రుచిగా ఉంటుంది. మనం తీసుకునే రైస్ ని బట్టి కొబ్బరికాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇలా కడిగిన బియ్యంలో కొబ్బరి పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3-4 లవంగ మొగ్గలు, 3 యాలకులు, మరాఠీ మొగ్గలు చిన్నవి 2, బిర్యానీ ఆకులు 2 చిన్నవి, అలానే పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అలానే 1 టీ స్పూన్ నెయ్యన్న నూనెన్న వేసుకోండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని పైన మూత పెట్టి మీడియం మంట పైన ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా సగానికి పైగా నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా, ఒకసారి కింద నుంచి కలుపుకొని అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మీడియం మంట పైన అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో రైస్ ఉడికిందా లేదని చూసుకుంటూ ఇలా అన్నం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా ఉడికిపోయిందో. చాలా ఈజీగా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే ఎవరైనా సరే ఈజీగా చేసే కొబ్బరి అన్నం రెడీ. ఈ రైస్ లోకి ఎటువంటి కర్రీస్ అయినా పన్నీర్, వెజ్, నాన్ వెజ్ అయినా సరే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ నచ్చినట్లయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.